నమస్కారం. ఈరోజు మనం ఫినాస్ట్రైడ్ గురించి తెలుసుకుందాం. ఇది పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్లో కలిగే లక్షణాలను ప్రత్యేకంగా అవాంఛిత రోమాలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. PCOS అనే రుగ్మతలో శరీరంలో పురుష హార్మోన్స్ అంటే ఆండ్రోజన్ స్థాయి ఎక్కువగా ఉంటుంది. దీనితో కలిసి అవాంఛిత రోమాలు, మచ్చలు, సక్రమంగా లేని పీరియడ్స్, గర్భం దాల్చటంలో ఇబ్బందులు లాంటివి జరగవచ్చు. ఈ లక్షణాలు ఏర్పడేందుకు ఒక ముఖ్యమైన కారణం 5-ఆల్ఫా రిడక్టేస్ అనే ఎంజైమ్. ఇది డైహైడ్రోటెస్టోస్టెరోన్ వంటి పురుష హార్మోన్ స్థాయిలను పెంచుతుంది. PCOS గురించి మరిన్ని వివరాల కోసం మా ఇతర కామిక్స్ వీడియోస్ను సంప్రదించండి. ఫినాస్ట్రైడ్ 5-ఆల్ఫా రిడక్టేస్ అనే ఎంజైమ్ని బ్లాక్ చేయడం ద్వారా డైహైడ్రోటెస్టోస్టెరోన్ తయారీని తగ్గిస్తుంది. ఇది అవాంఛిత రోమాలను పెరగడంని తగ్గిస్తుంది మరియు తలపై జుట్టు రాలడాన్ని ఆపగలదు. గర్భనిరోధక మాత్రలు పనిచేయకపోతే డాక్టర్స్ ఫినాస్ట్రైడ్ ప్రిస్క్రైబ్ చేస్తారు. సాధారణంగా రోజుకు 2.5 నుంచి 5 మిల్లీగ్రాములు ఇస్తారు. కొన్ని పరిస్థితుల్లో ఫినాస్ట్రైడ్ని వేరే చికిత్సతో కలిపి వాడడం వల్ల ఆండ్రోజన్ స్థాయి ఎక్కువగా ఉన్న వారిలో ఓవ్యులేషన్లో ఇంప్రూవ్మెంట్ కనిపించవచ్చు. PCOS లక్షణాలను బట్టి డోస్ 2.5 నుంచి 5 మిల్లీగ్రాముల మధ్యలో ఉంటుంది. మందు ప్రారంభించడం లేక డోస్ మారే ముందు డాక్టర్ను తప్పకుండా సంప్రదించండి. చాలామందికి ఫినాస్ట్రైడ్ వలన ఎటువంటి సమస్యలు కలగవు, కానీ కొందరికి సైడ్ ఎఫెక్ట్స్ కలగవచ్చు. సాధారణంగా ఏర్పడే సైడ్ ఎఫెక్ట్స్: కామవాంఛ తగ్గడం, తక్కువగా కనపడే సైడ్ ఎఫెక్ట్స్, దురదలు, తలనొప్పి, డిజినెస్, ఛాతీలో గడ్డలు, నొప్పి లేదా వాపు లేదా నిపుల్ డిశ్చార్జ్. రేర్గా లివర్లో ఇరిటేషన్ కనిపించవచ్చు. ఫినాస్ట్రైడ్ వాడే ముందు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైనవి: గర్భం, ఇది మగ శిశువుకు హాని చేయవచ్చు, అందుకే గర్భనిరోధక పద్ధతులు తప్పకుండా వాడాలి. బ్రెస్ట్ క్యాన్సర్, మీ కుటుంబంలో బ్రెస్ట్ క్యాన్సర్ చరిత్ర ఉంటే డాక్టర్కు తప్పకుండా తెలియచేయండి. లివర్ సమస్య, ఇది లివర్పై ప్రభావం చూపవచ్చు, అందుకే జాగ్రత్తగా వాడాలి. సూచన: మందు ప్రారంభించే ముందు మీ ఆరోగ్యం మరియు మీరు వాడే మందుల గురించి డాక్టర్కు తప్పకుండా తెలియచేయండి. ఈ కామిక్ ద్వారా మీరు ఫినాస్ట్రైడ్ గురించి మరియు ఇది PCOS లక్షణాలని ఎలా నియంత్రించగలదో నేర్చుకున్నారని ఆశిస్తున్నాము. ఇది పురుష హార్మోన్ స్థాయిని తగ్గించి రోమాలను పెరగడాన్ని తగ్గిస్తుంది. అలాగే వేరే చికిత్సతో కలిపి ఓవ్యులేషన్ని మెరుగుపరిచేందుకు పనిచేస్తుంది. మీకు ఎటువంటి ప్రశ్నలు ఉన్నా మీ డాక్టర్ను సంప్రదించండి. ధన్యవాదాలు.